ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుంటారు, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ స్వాతి అప్పు. ఏంది అవతారం అనుకుంటున్నారా? ఈ మొక్కలన్నీ క్లీన్ చేద్దామనేసి ఇంకా వచ్చామన్నమాట. మా మొక్కలన్నీ కూడా చూపించేస్తాను. ఆల్రెడీ అంతకుముందు కూడా నేను ఈ వీడియో పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. ఈ మొక్కలు తెచ్చానండి, పలానా నాటానండి, అలా ఇలా అని. మేము హైదరాబాద్లో ఉంటున్నాం కదా. స్వాతి గారు మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కదా, చెట్లకి నీళ్ళు ఎవరు పోస్తున్నారు ఏందని చాలామందికి డౌట్స్ అన్నమాట. ఇక్కడ ఇళ్ళ దగ్గర ఉండే వాళ్ళే చూసుకుంటున్నారండి. అసలు చాలా బాగా చూసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. హైదరాబాద్ నుంచి రాగానే నేను మొక్కలే చూశాను ఫస్ట్, ఎలా ఉన్నాయో ఏంటో అని. అంత చెట్లు పిచ్చిదాన్ని నేనైతే. అసలు వీటి చూసి అసలు పట్టలేని ఆనందం వచ్చేసిందండి నాకైతే. అంత బాగా ఎదిగినాయి అనమాట. బాగా చూసుకున్నారు. నిజంగా చూసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను నేనైతే. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇదిగోండి ఈ మొక్కల్లో అంతా పచ్చిగడ్డి, ఇది పిచ్చి మొక్కలు అవన్నీ మొలిచిపోయినాయి అనమాట. అవన్నీ పీకేసి ఇంకా వీటికి కంపోస్ట్ వేసి ఇంకా చీమల్లాగా పడుతున్నాయి అనమాట, చెదలాగా. వాటికి ఏమంటే గమేషన్ వేస్తాను అనమాట ప్రతిసారి. బాగా ఎదుగుతాయి, అసలు పురుగు పట్టబడకుండా. పచ్చగా ఉంది కదండి, ఈ పురుగు ఈ చీమలు పట్టిందంటే చూసారా, ఎంతలాంటి చెట్టు అయినా సరే అట్టే డౌన్ అయిపోతుంది. అందుకే ఇలాంటి వాటికి అంతా గమిషన్ చల్లినామంటే. ఇట్లా ఇటు దగ్గర చూపించి ఇట్లా. ఇదిగోండి చెట్టుకు చూసారా ఎలాగా పట్టేస్తుంది అనమాట, చీడలాగా. వీటి వల్ల ఏమవుతుందంటే చీమల్లాగా పురుగులాగా పట్టేసి ఆకు కొమ్మలంతా అసలు తినేస్తాయండి. అసలు చెట్టే ఎదగదన్నమాట. ఇలా ఉన్నప్పుడే మనం జాగ్రత్తలు తీసుకోవాలి చెట్లకి. చీమలు ఎట్లా బయలుతున్నాయో మొత్తం ఆకులతో పాటు కొరికేస్తాయి. ఇప్పుడు కింద మొలిచిన పిచ్చిగడ్డి అంతా తీసేసిన తర్వాత ఇవి వేస్ట్ కొమ్మలు ఉంటాయండి. చెట్టు ఎదిగే కొద్దీ చిన్న కొమ్మలన్నీ కొట్టుకుంటూ వచ్చామంటే త్వరగా ఎదుగుతాయి అన్నమాట మొక్కలు. ఇప్పుడు వేస్ట్ మొక్కలంతా తీసేస్తాము. మా లెమన్ గ్రాస్ చూసారా, మా లెమన్ గ్రాస్ చూడండి, తొప్ప పెరిగినట్టు పెరిగిపోయిందనమాట. ఇదైతే దీంతో టీ అయితే చాలా బాగుంటుందండి. లెమన్ గ్రాస్ టీ అసలు చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇది ఒకటి ఉంది, ఆ మూల కూడా ఒకటి ఉంది. ఇదిగోండి ఇది కూడా లెమన్ గ్రాసే. ఈ మొక్కల వల్ల ఇది కనపడట్లేదు అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా వేస్ట్ గడ్డి అంతా తీసేసి కింద, అబ్బా చీమలు చూడండి ఎలా ఉన్నాయో, చీమలు చూడప్పు పుట్టలు ఉన్నాయి. ఇవన్నీ తీసేయాలి. ఇదైతే మనీ ప్లానెట్ ఇక్కడ పెట్టానండి. ఈ చెట్ల వల్ల అసలు ఇది ఎదగనే లేదు. ఇదైతే తీగ సంపంగి. అసలు మొక్క ఎలా పెట్టానో అలాగ ఉండిపోయింది. ఎందుకంటే వీటి వల్ల వెంటిలేషన్ రాక, దానికి ఎండ తగలక మొక్క ఎదగలేదన్నమాట. నాకైతే చీమలు కూడా కుట్టేస్తున్నాయి. ఇదిగోండి ఈ చెట్టు వచ్చి స్వీట్ లెమన్. 2 మొక్కలు నాటితే ఒక కొమ్మ పోయిందనమాట. ఇంకో కొమ్మ ఇప్పుడిప్పుడే బాగా వస్తున్నాయి. ఇదిగోండి చెట్లో పిందులు అనమాట ఇవన్నీ. ఇవి స్వీట్ లెమన్ భలే ఉంటాయండి తినడానికి. ఇదిగోండి వీటికి కూడా పురుగు పట్టేసింది. ఆకు చూసారా ఎలా తినేస్తున్నాయో. ఇప్పుడు వీటికంతా కేరింగ్ తీసుకోవాలి. ఇది చూడండి ఎంత బాగుంటుందో. ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి దీనికి. చిన్న మొక్క తెచ్చి నాటాను, అప్పుడే తీగలాగా అల్లుకుంది. అది అక్కడ ఫ్లవర్ వస్తుంది చూడండి. ఇది మేడపైకి అలాగ అల్లిచ్చేస్తామన్నమాట. ఇదిగోండి ఇవైతే 2 రకాల మందారాలు. రెడ్ ఒకటి, లైట్ పింక్ ఒకటి, 2 కలిపి వేసాను. అసలు చెట్టు నిండా రెడ్ పింక్ 2 కలిపి వస్తున్నాయి ఫ్లవర్స్. ఈరోజైతే పువ్వులన్నీ కోసేసి పటాలకి పెట్టాను అనమాట, పూజ చేసుకోవడానికి పెట్టాను. అసలు భలే మంచిగా అనిపించింది. ఇదిగోండి చెట్టు అంతా మొగ్గలు ఉన్నాయి. వీటికి కూడా చూడండి చీడ పట్టేసింది. ఇప్పుడు ఇవంతా కేరింగ్ తీసుకోవాలి వీటి గురించి. మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అండి. అసలు ఒక ప్రాణం పోస్తున్నట్టే అని ఫీల్ అవుతాను నేనైతే. నాకు ఫేవరెట్ చెట్టు అండి ఇది. సన్ఫ్లవర్స్ లాగా వస్తాయి. అసలు దేవుడి పటాలకు పెడితే కూడా ఎంత మంచిగా అసలు అలంకరణ భలే అనిపిస్తుంది. ఇది మొక్క ఎక్కడి నుంచి తెచ్చాను అనుకున్నారు? చంద్రగిరిలో తెచ్చానండి నేను. కొమ్మ నాటేస్తే చాలు, మనకి ఏర్లతో అవసరం లేదు. ఒక కొమ్మ నాటేసామంటే తుప్పగా పెరిగిపోతుంది. ఇక ఈ కొమ్మలన్నీ అవేనండి. చూడండి ఒక కొమ్మ తెచ్చి పెట్టాను, ఎంత చెట్టు అయిందో. ఇదిగోండి ఇది కూడా మొక్క తీసుకొని వచ్చి పెట్టాను, నర్సరీలోనే తెచ్చాను. వాటర్ యాపిల్ ఇంత బాగా ఎదిగిందనమాట. ఇది వచ్చి కదంబం అండి, కదంబం చెట్టు. లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అనమాట ఇవి. కదంబం ఇది పెట్టాను అనమాట. మా అప్పుకి ఫేవరెట్ మామిడి చెట్టు తీసుకొచ్చి పెట్టాము. చూడండి మొక్క ఇంతే ఉంది, కానీ పూత అప్పుడే స్టార్ట్ అయింది. ఇదిగోండి ఇది పత్తి మందారం అంటాము. కలర్స్ చేంజ్ అవుతాయి అని చెప్పాను కదా. ఇది మార్నింగ్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటాయండి, మధ్యాహ్నం వచ్చి లైట్ పింక్ ఉంటాయి, ఇంక ఈవినింగ్ అయ్యేసరికి డార్క్ పింక్లోకి మారిపోతాయి. అసలు చేంజెస్ రోజెస్ అంటారు దీన్ని. ఇదైతే ఇంత మొక్క తెచ్చి పెట్టానండి. చూడండి ఎంత ఎదిగిందో, నా అంత వచ్చింది. దీని నిండా కూడా ఫుల్ చీమలు. అన్నిటికీ బాగా ఇంకా గమేషన్ చెల్లేస్తే ఒక 2 రోజులు బాగా మళ్ళీ ఇదవుతాయి అన్నమాట. ఇంకోండి ఇది వచ్చి నందివర్ధనము.
ఇది స్టార్టింగ్ మేము ఇల్లు కట్టినప్పుడు వేసామండి, పెద్ద మానైపోయింది. ఈ మధ్య కొంచెము అన్నీ తీసేసి మళ్ళీ మొక్క నాటాను అనమాట. తీసేయాల్సి వచ్చింది కొన్ని సందర్భాల్లో, ఆ వీడియో కూడా పోస్ట్ చేశానులేండి. ఇదిగోండి నందివర్ధనము, ఇది వచ్చి ఆవకాడో. ఇదిగోండి మళ్ళీ పత్తి మందారమే ఇక్కడ ఒక కొమ్మ నాటాను, ఇది కూడా వస్తుంది. ఇది సంపెంగ మాత్రం రావట్లేదండి, అది ఎందుకు అర్థం కావట్లేదు. 2 చెట్లు పెట్టాను కానీ అసలు విటమిన్స్ వేసాం, వాటర్ బాగా పడతాం, అన్నీ చేసినా కూడా సంపెంగ రావట్లేదు. అవును. ఇవైతే ఎర్రబచ్చలే అండి, ఎర్రబచ్చల కూర అనమాట. మనకి పప్పుకి వాటికి వేసుకుంటాం కదా. ఇప్పుడు ఆకుల సీజన్ అయితే అయిపోయింది, అంత కాయలండి. ఇవి రాలిపోయినాయి అంటే పిచ్చ మొలకలు లేసిపోతాయి అంతా. చూడండి, చిన్నతనంలో లిప్స్టిక్ కాయలని ఆడుకునే వాళ్ళం కదా, మీకు గుర్తుందా? నేనైతే చాలాసార్లు ఆడాను. ఎర్రబచ్చలు అనమాట, హెల్త్ కూడా చాలా మంచిది, పప్పు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. టుడే వ్లాగ్ అయితే ఇదండి. ఇంక ఇవన్నీ క్లీనింగ్లు చేసుకోవాలన్నమాట. మీకు కూడా చూపించాలనిపించింది మా చెట్లు, అందుకే వీడియో తీశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాం. మీ స్వాతి అప్పు. బై ఫ్రెండ్స్.